డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి సీజనల్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి. అయితే చాలా మందికి అవగాహన ఉండదు ఏ సీజన్లో ఎలాంటి బిజినెస్ రన్ చేయాలి అని చెప్పి. సో ఇలాంటి ఐడియాస్ అన్ని కూడా మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి గారు. యా జవేరియా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. యా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. సో ఇప్పుడు మనకి సీజనల్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి. అంటే ఫ్రూట్స్ కావచ్చు, ఏదో యాక్సెసరీస్ కావచ్చు, ఇలాంటివి మ్యారేజ్ సీజన్స్లో మనకి కొన్ని యాక్సెసరీస్ అలాంటివి రన్ అవుతూ ఉంటాయి. అలా సీజనల్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి సో అందరూ కూడా చాలా సులువుగా కొంచెం అఫోర్డ్ చేసి చక్కగా ఏదన్నా మనకి ఈ సీజన్లో బాగా రన్ అవుతుంది, మంచి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి రిటర్న్స్ వస్తాయి అనే ఏదైనా బిజినెస్ మనకి ఐడియా ఉందంటారా? అబ్సల్యూట్లీ కీర్తి గారు. సో సమ్మర్ బిజినెస్, సమ్మర్ రిలేటెడ్ బిజినెస్ అంటే సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చాయి నాకు వెంటనే. సో ఇప్పుడు జూన్ కదా నెక్స్ట్, సో స్కూల్ ఓపెన్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు వాటికి రిలేటెడ్ ఏదైనా తక్కువ బడ్జెట్ లో అన్నారు మీరు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ 50,000 to 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతున్నామంటే ఒక ది బెస్ట్ బిజినెస్ ఐడియా ది నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఎస్, సో నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు జస్ట్ ఒక 70 రూపీస్ పర్ కిలో ఇండియన్ మార్ట్ అండ్ అదర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేస్తూ, మషనరీ కూడా అందులోనే అవైలబుల్ ఉంది కాబట్టి సో అక్కడి నుంచే మీరు పర్చేస్ చేస్తూ ఇంటి వద్దే ఉండి మాక్సిమం చాలా వరకు ఇంటి వద్దే 1 or 2 మెంబర్స్ తో ఇది మీరు చేసేయచ్చు అనమాట. లేదు మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే అప్పుడు లేబర్స్ ని హైర్ చేసి మీరు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మ్యాన్ పవర్ అనేది నీడ్ ఉంటుంది. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఇది తయారు చేసి ఇనిషియల్ స్టేజ్ లో అయితే తక్కువ మ్యాన్ పవర్ తోటే అండ్ ఈజీగా చేసుకోవచ్చు అంటున్నారు. ఎస్ కీర్తి గారు. సో దీనికి కావాల్సిన అంటే మనకు స్పేస్ కానివ్వండి, లేకపోతే షాప్ పెట్టాలా అంటే అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే మీకు ఒక 300 SFT ప్లేస్ ఉంది. సో చక్కగా చేసుకోవచ్చు అనమాట. మెషినరీ కొనుగోలు చేసుకోవడం ఇంటి వద్ద నుంచే స్టార్ట్ చేసేయడం. సో ఇది ఎవరైనా చేయొచ్చు, మహిళ చేయొచ్చు. అండ్ తర్వాత ఎస్పెషల్లీ పార్ట్ టైం జాబ్ లాగా చాలా మంది చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే చాలా వరకు మనకు టార్గెటింగ్ ఏరియాస్ కానివ్వండి, టార్గెటింగ్ కస్టమర్స్ కానివ్వండి, ఎవరు దీనికి అంటే యాక్సెసరీ షాప్స్ ఉంటాయి కదా. సో ఎస్పెషలీ మనకు సో అక్కడ కూడా మనం దీనికి ఎక్కువ పంపచ్చు. అండ్ తర్వాత వచ్చేసి స్టేషనరీ. సో స్టేషనరీస్ మెయిన్ టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి హాస్టల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ద మెయిన్ పర్పస్ అక్కడ చాలా నీడ్ ఉంటుంది. అండ్ ట్యూషన్ పాయింట్స్. సో వీళ్ళకందరికీ ఒక ఐడియా పెట్టుకుని మీరు అక్కడంతా సప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే చూస్తాం. యా, సో ఇప్పుడు మనకి ఇది రిటర్న్స్ మంచిగా ఉంటాయి అంటున్నారు. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఒక తక్కువ అన్నాము బట్ ఎంత అవుతుంది దానికి ఇన్వెస్ట్మెంట్? ఒక 50,000 నుంచి 1 lakh వరకు పెట్టుబడి అయితే పెడతాం కీర్తి గారు. మెషినరీ వాటికి ఆల్మోస్ట్ 20,000 వరకు పర్ డే వరకు కూడా మనము అర్న్ చేయొచ్చు. అంత కెపాసిటీ ఉంటుంది. అంటే ఎంత టైం కేటాయించాలంటారు మనం? మన ఇష్టమా? ఇప్పుడు పర్ డే లో మీరు 20,000 అక్కడ చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ ఒక 10 hours అయినా అక్కడ కేటాయించాలన్నమాట. లేదు నేను జస్ట్ పార్ట్ టైమ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నా కూడా పర్ డే 5,000 మినిమం ఖచ్చితంగా సంపాదించవచ్చు. బట్ మీరు టైఅప్ అవ్వేది ఎవరికి? రైట్ టార్గెటింగ్ పీపుల్. సో రిపీటెడ్ గా వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారా, ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు, ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ద క్వాలిటీ ఆఫ్ పేపర్ కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ ప్రారంభిస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూస్తారు. ఇందులో వేరియేషన్స్ కూడా ఉంటాయి కీర్తి గారు.
సో నేను పర్టికులర్ గా ఒక నోట్బుక్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. లేదా దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అంటే పెన్ కానివ్వండి, పెన్సిల్స్ కానివ్వండి, చాలా ఉంటాయి స్టేషనరీ, వాటిలో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తారా కాంబో లాగా అన్నది కూడా తర్వాత ఒకరితో మీరు టైఅప్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి నీడ్ ని బట్టి మీరు తయారు చేయడం అండ్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ త్రూ వెళ్తారా, లేకపోతే యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా ఆల్రెడీ నేను నోట్బుక్స్ ప్రింట్ చేస్తున్నాను, నోట్బుక్ బిజినెస్ చేస్తున్నాను, సో ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారి అదర్ థింగ్స్ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తూ చేసుకుంటాను అంటే కూడా ఇందులో పాసిబిలిటీ చేసుకోవచ్చు అంటారు. సో ఇప్పుడు అందరికీ కూడా తెలియదు కదా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదంటే ఎలా చేయాలి ఏంటి అనేది. సో దానికి తగ్గ ట్రైనింగ్ కానీ ఏమైనా ఇస్తారా, అంటే ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, లేదంటే మీరు అన్నారు క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడాలి అవన్నీ, సో అవన్నీ ఎలా తెలుస్తాయి అసలు? యాక్చువల్లీ ద బెస్ట్ క్వశ్చన్ అంటాను నేను, ఎందుకంటే అందరికీ తెలుసు సో ఎలా ఏంటి అనేది. ఒక్క మిషనరీ మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్టే అనుకుందాం, అక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నారు అంటే కంప్లీట్ డెమో ఇస్తారు వాళ్ళు. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, రా మెటీరియల్ ఎలా చేయాలి, సో ఎంత మీరు లో పేపర్ కట్ చేసుకుంటారు, సో క్వాలిటీ ఆఫ్ పేపర్ కానివ్వండి, వీటికి అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇన్స్టాలేషన్ లోనే ఇచ్చేస్తారనమాట. వెదర్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ బిజినెస్ ఆర్ నాట్ అనేది జహీరియా గారు చెక్ చేస్తారు. సో అనాలిసిస్ పోర్ట్ఫోలియోని బట్టి వాళ్ళకి అది సూట్ అవుతుందా లేదా అనేది మీరు చెప్తారండి. అబ్సల్యూట్లీ కీర్తి గారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిజినెస్ సూట్ అవ్వదు. వాళ్ళ స్కిల్ ని బట్టి అండ్ వాళ్ళ క్యాలిబర్ ని బట్టి, వాళ్ళ పేషెన్స్ ని బట్టి, ఎన్ని రోజుల్లో ఎంత ప్రాఫిట్ గెయిన్ అర్న్ చేయాలనుకుంటున్నారు, వీటన్నిటికీ సంబంధించిన ఒక అనాలిసిస్ అనేది ఉంటది. సో అనాలిసిస్ త్రూ ఐ కెన్ గైడ్ దెమ్. సో ఇది ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు టార్గెటెడ్ బిజినెస్ వెండర్స్ ని చూసుకోవాలి అని చెప్పేసి. సో అది కూడా ఎలా చెప్తారంటే, ఇప్పుడు స్కూల్స్ అన్నారు, అందరికి తెలియకపోవచ్చు, అంటే స్కూల్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదంటే స్టేషనరీస్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనికి తగ్గ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇండియా మార్ట్ వాళ్ళు ఏమన్నా చేస్తారంటారా? ఎస్, సేల్స్ స్ట్రాటజీస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ కానివ్వండి, మన త్రూని ఎవరైతే బిజినెస్ ప్రారంభిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ అంటున్నారా, సోషల్ మీడియా త్రూ చాలా చాలా తీసుకెళ్లొచ్చు దీన్ని. ఫస్ట్ 1-to-1 అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇంటి వద్దే ఉండి బిజినెస్ చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. కానీ మార్కెటింగ్ పరంగా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ బయటికి వెళ్ళాలి, పర్సన్ టు పర్సన్ మీరు కనెక్ట్ అవ్వి అక్కడ కమ్యూనికేట్ చేసి మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, మీ గురించి అక్కడ తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు రిపీటెడ్ కస్టమర్ లా మారుతారు. B2B ఉంటుంది, B2C ఉంటుంది అంటారు. మీరు అన్నట్టు 1-to-1 చూడాలి, B2B కూడా మనకి వర్కౌట్ అయ్యేలాగా చూడాలి నెక్స్ట్ అంటారు. అబ్సల్యూట్లీ కీర్తి గారు, కరెక్ట్. సో చాలా మంచి ఐడియా యాక్చువల్లీ. సో అందరూ కూడా అంటే మీరు అన్నట్టు మీ దగ్గరకు వచ్చి కొంచెం కన్సల్ట్ చేసి వాళ్ళకి అది సెట్ అవుతుందా లేదా చూసుకుంటే మాత్రం, మీరు అన్నట్టు ఇది ఓన్లీ సీజనల్ కాకపోవచ్చు కదా, ఎందుకంటే నోట్బుక్స్ అంటున్నారు కాబట్టి స్టేషనరీ స్కూల్స్ ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళకి కంటిన్యూస్ రన్ గా అవుతుంది. అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో అండ్ మంచి రిటర్న్స్ వచ్చేలాగా చాలా బెస్ట్ ఐడియా అనేది అయితే మీరు మాకు ఇచ్చారు. సో ఇది కాకుండా ఇంకేవేవి ఉన్నాయంటారు అసలు, మనం సింగిల్ గా ఏదైనా ఎర్న్ చేయాలి, కొంచెం మీరు అన్నట్టు మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం చేసుకునే విధంగా? ఎస్ కీర్తి గారు, సో రెజిన్ ఆర్ట్ అనే వర్క్ షాప్ అయితే నిర్వహిస్తున్నాము. June 6th, 7th and 8th కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.